బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరర్ల సంఖ్య పెంచుకునేందుకు ఢిల్లీ పెద్దలు ఏం చెప్పారు? కమిటీ కూర్పులో పార్టీ అధ్యక్షుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? కమిటీలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలకు హైకమాండ్ చెప్పేసిందా? కమలం పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది. రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా జిల్లా కమిటీలు పూర్తి స్థాయిలో వేయాలని పార్టీ ఆదేశించింది. జిల్లా కమిటీల కోసం పరిశీలకుల్ని కూడా నియమించింది. పాత కమిటీలో ఉన్నవారిలో 40% మందిని తీసుకోవాలని, కమిటీలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉండాలని నిర్ణయించింది. కమిటీల్లోకి తీసుకునే వారికి క్రియాశీలక సభ్యత్వం ఉండాలని, 60 సంవత్సరాలలోపు ఉండాలని పార్టీ ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లా కమిటీలకు సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇటు రాష్ట్ర పార్టీ కమిటీలపైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర కమిటీలో స్థానం కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు నేతలు లాబింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో చోటు అడుగుతున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఇక రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరర్లుగా ఎంతమందిని తీసుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీలో జంబో కార్యవర్గం ఉండదని తెలుస్తోంది. తెలంగాణకు కేంద్ర పార్టీ ఇచ్చిన అనుమతి ప్రకారం 8 మంది ఉపాధ్యక్షులు, 4 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులను మాత్రమే తీసుకోవాలి. ఒక కోశాధికారి, మీడియా, సోషల్ మీడియా, ఐటీ సెల్ ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. ఎక్కువ మంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులు లిమిటెడ్గా ఉన్నాయి. ఇంతమందికి పదవులు ఇవ్వడం రామచంద్రరావుకు తలకు మించిన భారంగా ఉంది. కమిటీ కూర్పు ఆయనకు కత్తి మీద సామేనని పార్టీ నేతలు చెబుతున్నారు. కమిటీలో పదవుల సంఖ్యను పెంచుకునే అవకాశం కల్పించాలని రామచంద్రరావు హైకమాండ్కు ప్రతిపాదనలు పంపారు. దీనికి అధిష్టానం రెడ్ సిగ్నల్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో కమిటీ వేసేటప్పుడు కూడా అప్పటి అధ్యక్షులు లిమిట్ను పెంచుకునేందుకు అనుమతి కోరితే కేంద్ర పార్టీ ససేమిరా అంది. ఇప్పుడు కూడా అంతేనని చెప్పేసింది.